నిన్న నా ఆటో కొంచెం సెల్ఫ్ ప్రాబ్లం ఉండే, సెల్ఫ్ బటన్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వలేదు, చిన్న సౌండ్ వచ్చి బంద్ అవ్వడు. సో మరి ఆ ప్రాబ్లం ఏంటిదో చూద్దాం. చూసిరా ఎట్లా సౌండ్ వచ్చిందో, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇట్లా మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే చిన్న సౌండ్ వచ్చి విడిచిపెడుతుంది. మరి ఇట్లా ఎందుకని మెకానిక్ని అడిగితే కొంచెం చెక్ చేసిండు. చెక్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసిన తర్వాత ఏమన్నంటే మన సెల్ఫ్ మోటార్ కొంచెం జామ్ అయినట్టుంది, కొంచెం ఫోర్స్గా తిరుగుతుంది, ఫ్రీగా తిరుగుతలే అట. మరి ఫోర్స్గా తిరుగుతుంది, మరి అందులో ఏమైందో ఒకసారి ఇప్పిద్దామని ఇప్పి చూసి చేసిండు. చేసిన తర్వాత అన్నీ ఓకే ఉన్నాయి పార్ట్స్, కొంచెం కార్బన్లు కొంచెం మరిగినట్టున్నాయి అని చెప్పిండు. అంటే స్టార్ట్ కూడా అవుతుంది, అప్పుడప్పుడు స్టార్ట్ కాదని చెప్పిండు. ఇక అట్లా అన్న తర్వాత సరే మరి ఇప్పుడు ఒకసారి ఏమన్నా ప్రాబ్లం ఉంటే సెల్ఫ్ మోటార్లో చెక్ చేయని చెప్పిన తర్వాత సెల్ఫ్ మోటార్ ఇప్పి చెక్ చేసిండు, చూసిండు. ఒక కార్బన్లు కొంచెం మరిగినాయని చెప్పిండు, అంతే. సెల్ఫ్ మోటార్ మొత్తం ఇప్పి చెక్ చేసి మళ్ళీ ఫిట్ చేసిండు. ఒకసారి ఆ సెల్ఫ్ మోటార్ ఎట్లా స్టార్ట్ అవుతుందో, ఎట్లా రన్నింగ్ అవుతుందో ఒకసారి చూడరి వీడియో. ఇలా చెప్పిరు అట్లా మరి రాము లక్ష్మణ్ ఇది అంత పెద్దగా లేదు, అంత పెద్ద చూసిరా అది ఎట్లా స్టార్ట్ అయిందో, బ్యాటరీకి కనెక్షన్ ఇవ్వగానే. సో అట్లనే మన ఆటో కూడా మనం సెల్ఫ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆ చిన్న గేర్ అనేది ఇంకో గేర్ టచ్ అయ్యి దాన్ని దింపుతాను. దింపినప్పుడు మా ఆటో స్టార్ట్ అవుతుంది. అట్లా ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే మన వైర్ ప్రాబ్లం కావచ్చు, మన వైర్ ఇట్లా లూసిపోయింది కావచ్చు అని నేను అనుకున్నా. కానీ చూస్తే వైర్ ప్రాబ్లం కాదట. అయితే అది సెల్ఫ్ మోటార్లే కొంచెం ప్రాబ్లం ఉండట్లా అట్లా అయిందని చెప్పిండు. సో ఎట్లుంది ఈ వీడియో? ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో అని మీరు అనుకుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.